శ్రీమాత్రే నమః. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఈ రెండు విషయాలను ఆశించకూడదు. కలియుగంలో మానవ సంబంధాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమ, విధి, బాధ్యతలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఈ లోకంలో ధనం ఉన్న ధర్మం మర్చిపోతున్నారు. ఎన్నో ఆశలతో పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ విషయంలో శివపార్వతుల మధ్య జరిగిన సంభాషణ మనందరికీ మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. శివుడు ఈ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ఎందుకు అలాంటి ఆశలు చివరికి బాధకు దారితీస్తాయేమో ఒక జీవన మార్గాన్ని చూపించే కథ ద్వారా పార్వతీదేవికి వివరిస్తాడు. ఈ కథను ఆసక్తిగా వినడం ద్వారా మనం తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సహనం, సేవాభావం అవసరం ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. ఇది కథ మాత్రమే కాదు, ఒక జీవిత సత్యాన్ని వెలికితీసే శివవాక్యం. శివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఇలా అంటారు: పార్వతి, ఈ కలియుగంలో ప్రతి మనిషి తన వృద్ధాప్యంలో తన బిడ్డ నుండి ఈ రెండు విషయాలను ఆశించకూడదు. మన పిల్లలు మనకు సేవ చేస్తారని లేదా మన వృద్ధాప్యానికి ఆధారం అవుతారని మనిషి భావించకూడదు. అప్పుడు పార్వతీమాత ఇలా అంటుంది: ఓ ప్రాణనాథ, ఇలా ఎందుకు అంటున్నారు? ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రులకు సేవ చేయటం ఒక విధంగా ధర్మం కాదా? మరి ఎందుకు వారు సేవ చేయరు అని అంటున్నారు. శివుడు సున్నితంగా, ఆలోచనాత్మకంగా ఇలా సమాధానం ఇస్తారు: పార్వతి, కలియుగ ధర్మం మారిపోతుంది. ఆశించిన విధంగా పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయరు. అందుకే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఈ రెండు అంచనాలు పెట్టుకోవడం ఎంతో నష్టదాయకం. ఈ అంచనాలతో జీవితాన్ని గడిపేవారు చివరికి అసంతృప్తితో బతకాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నీకు ఒక కథ చెబుతాను. ఈ కథను పూర్తిగా విను. ఈ కథను సగం పూర్తి చేసి వదిలే పొరపాటు చేయవద్దు. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా వినడం వల్ల ఆశించిన ఫలితం వస్తుంది. ఒక నగరంలో ఒక ధనికుడు నివసించేవాడు. దేవుడు ఇచ్చిన వరాలన్నీ, డబ్బు, ఆస్తి, గౌరవం అన్నీ అతనికి ఉన్నప్పటికీ అతని హృదయంలో మాత్రం ఏదో ఒక లోటు ఉండేది. అతనికి అతని భార్యకు సంతానం లేకపోవడం వల్ల జీవితం అసంతృప్తిగా మారిపోయింది. ఎందుకంటే వారికి పిల్లలు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఈ విషయం గురించి ఆయన చాలాసార్లు ఆందోళన చెందేవారు. ఈ విధంగా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. వారి ఇంట్లో పిల్లలు లేరు. తల్లిదండ్రులుగా మారాలి అన్న కోరికతో వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఉత్తమ వైద్యులను సంప్రదించారు. చికిత్స చేయించారు. ఎంతగానో కోరుకున్నారు. ఇల్లు పిల్లల నవ్వులతో మారుమోగాలి అని. ఈ క్రమంలో ఒకరోజు ఆ ధనికుడు కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళి ఒక బిడ్డని ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటాడు. ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. భగవంతుడు అతని ప్రార్థనను విన్నాడు. వివాహమైన 20 సంవత్సరాల తర్వాత అతని కోరిక నెరవేరుతుంది. దేవుని అనుగ్రహంతో ఒక అద్భుత ఘట్టం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించాడు. బిడ్డ పుట్టిందన్న ఆనందంతో, తల్లిదండ్రుల ఆనందంతో ఆనంద బాష్పాలు కార్చారు. నర్సు శిశువుని శుభ్రంగా చేసి తల్లిదండ్రుల వద్దకు తీసుకురాగా వాళ్ళు ఆ నర్సుతో ఇలా అడిగారు: మా బాబు బాగున్నాడా? అప్పుడు నర్సు ఇలా చెప్పింది: మీ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కానీ ఒక కన్ను లేదు. ఈ మాట విని తల్లి కంటతడి పెట్టుకుంటుంది. అయితే నర్సు ఓదార్చుతూ చెప్పింది: భయపడకండి, ఇది సరిచేయటం సాధ్యమే. తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఒక కన్ను దానం చేస్తే బాబుకు రెండో కన్ను వస్తుంది. దీన్ని విని తండ్రి ఊహించిన విధంగా స్పందించాడు. నిజమే, మా బాబు కుడి కన్ను లేకపోయినా ఎడమ కన్నుతో ప్రపంచాన్ని చూడగలడు. కానీ నేను నా కంటిని త్యాగం చేయలేను. నేను మా ఇంటికి బలమైన పునాది లాంటి వాడిని. నేను పనిచేసి సంపాదించకపోతే మా కుటుంబం నడవదు. ఒక కన్ను పోతే నా ఉద్యోగం పోతుంది. బాబు బాధ్యత నాదే. బిడ్డ ఒక కంటితో పుట్టాడు అంటే అది దేవుడు ఆలోచన అనుకోవాలి. నేను ఏమీ చేయలేను అంటాడు. తండ్రి మాటలు విని తల్లి మౌనంగా ఉన్న హృదయం మాత్రం తల్లితనంగా స్పందించింది. ఆమె నర్సును చూసి అద్భుతంగా ఇలా చెప్పింది: నా బాబుకు నేను 2 కళ్ళతో చూడాలి. మీరు నా కళ్ళలో ఒకదాన్ని తీసుకొని నా బాబుకి ఇవ్వండి. నేను ఇంట్లోనే ఉంటాను. పని అవసరం లేదు. కానీ నా బాబు జీవితాన్ని పూర్తిగా చూడాలి.
ఈ మాటలు విని వైద్యులు ఆశ్చర్యపోయారు. శివుడే ఆమె నోట మాటలుగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత తల్లి కన్ను తీసి బాబుకి అమర్చారు. బాబు 2 కళ్ళతో ప్రపంచాన్ని చూడగలిగాడు. తల్లి ఒక కన్ను కోల్పోయినప్పటికీ ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. అంతా బాగానే ఉంది. బాగానే సాగుతున్న తరుణంలో ఒకరోజు ఆ తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త విని తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు నా బాబును నేను ఒంటరిగా ఎలా పెంచాలి అంటూ కన్నీళ్లు పెట్టింది. పక్కింటి వాళ్ళు వచ్చి ఆమెను ఓదార్చారు. నీ భర్త చేసిన సత్యం, నీ త్యాగం వృధా కాదు. భగవంతుడు మీ బిడ్డకి మంచి భవిష్యత్తు కలిగిస్తాడు అని ధైర్యం చెప్పారు. అప్పుడు శివుడు ఇలా అంటున్నారు. ఈ విధంగా నిస్సహాయమైన తల్లి తన 5 ఏళ్ల బిడ్డతో కలిసి జీవించడం ప్రారంభించింది. ఇంట్లో ఉన్న పొదుపు మొత్తం అప్పటికే తన కొడుకు చికిత్స కోసం, తన భర్త అంత్యక్రియల కోసం ఖర్చు అయిపోయింది. తల్లి తన కొడుకును పోషించడానికి ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు చేయడానికి వెళ్ళేది. తాను తినకపోయినా తన కొడుకుకి బొమ్మలు, కొత్త దుస్తులు కొని తీసుకువచ్చేది. అతను ఎలాంటి బాధకు గురికాకూడదని అన్నీ భరించేది. ఎల్లప్పుడూ అతని పక్కన ఉండేది. ఆమె కొడుకుకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు ఆమె తన కొడుకును నగరంలోని గొప్ప స్కూలుకి తీసుకువెళ్ళింది. ఫీజు గురించి అడిగిన ప్రిన్సిపల్కు, నా బాబు డాక్టర్ అవ్వాలి, నేను 10 ఇళ్లల్లో పాచి పనులు చేసేనా ఫీజు చెల్లిస్తాను అని మాట ఇచ్చింది. ఆమె నిబద్ధత చూసి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 5 ఇళ్లల్లో మాత్రమే పనిచేసేదాన్ని. ఆ తల్లి ఇప్పుడు తన కొడుకుకి అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనే తపనతో 10 ఇళ్లల్లో పనిచేసేది. రోజు సాయంత్రం పాఠశాలకు వెళ్ళి తన కొడుకుని తీసుకువచ్చేది. ఒకరోజు పాఠశాలలోని కొంతమంది పిల్లలు ఆ బాలుడిని ఆట పట్టించి, ఇదిగో ఆ అందతల్లి బిడ్డ వచ్చాడు అంటూ ఎగతాళి చేశారు. ఇది విని ఆ బాలుడు మనసులో బాధగా భావించాడు. అదే రోజు తల్లి పాఠశాలకు రావడంతో, అమ్మా, రేపటి నుండి నన్ను స్కూలుకి తీసుకురావద్దు అన్నాడు. తల్లి ఆశ్చర్యంగా, ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. బాబు బాధగా అన్నాడు, నువ్వు నన్ను తీసుకురావడం వల్ల స్నేహితులు నన్ను నొప్పించే మాటలు అంటున్నారు. నువ్వు అందురాలివని అంటున్నారు. నీ ముఖం నాకు నచ్చడం లేదు అని అన్నాడు. ఆ మాటలు విని తల్లి హృదయం విరిగిపోయింది. అయినా ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. నువ్వు ఒంటరిగా వెళ్ళగలవా అని అడిగింది. నేను పెద్దవాడిని, ఒంటరిగా వెళ్ళగలను అన్నాడు. సరే బాబు, రేపటి నుండి మీ వెంట నేను రాను, కానీ జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుండి తల్లి ఇంటి పనులే చూసుకునేది. కొడుకు వయసు పెరగడంతో ఖర్చులు కూడా పెరిగాయి. తల్లి ఇప్పుడు 15 ఇళ్లల్లో పనిచేస్తూ రోజంతా అలసిపోతూ రాత్రివేళ కొడుకుకి ఆహారం సిద్ధం చేసేది. కానీ ఆమె ఒక్కరోజు కూడా అలసిపోయినట్లు చూపించలేదు. కొడుకు 10వ తరగతి పూర్తి చేసి అందరికంటే ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్ళాడు. తల్లి ఆనందంతో ఉప్పొంగింది. కానీ నగర జీవితం ఖర్చులు అధికంగా ఉండటం వల్ల తల్లి తన సంపాదన పెంచుకోవడానికి 30 ఇళ్లల్లో పనిచేయటం ప్రారంభించింది. ఉదయం నుండి రాత్రి వరకు చెమటోర్చి పనిచేస్తూ నెలకి 10,000 కొడుకుకి పంపేది. ఈ కష్టాలన్నీ ఆమె ముఖంలో చెరగని చిరునవ్వు మిగిలేలా చేశాయి. ఆత్మతృప్తి తల్లి హృదయంలో కలగజేసింది. కొడుకు వైద్య విద్యను పూర్తి చేసి ఒకరోజు గొప్ప డాక్టర్ అయ్యాడు. తర్వాత ఒకరోజు తల్లికి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖను తెరిచి చూసింది. అమ్మా, నీవు పంపే డబ్బులు ఇకపై అవసరం లేదు. నువ్వు ఇచ్చిన ప్రేమ, త్యాగం నాకు నా జీవితాన్ని ఇప్పుడు నేను మీ కొడుకుగా నిలబడతాను అని రాసి ఉంది. శివుడు పార్వతీదేవితో ఇలా అంటున్నారు. తన కొడుకు డాక్టర్ అయ్యాడనే లేఖను తల్లి అందుకున్నప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. మరియు తన భర్త వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకు తనకు మద్దతు ఇస్తాడని, మరియు తన కొడుకు డాక్టర్ కావాలనే ఆమె కోరిక కూడా నెరవేరింది అని భావిస్తుంది. వృద్ధురాలు అయిన ఆ తల్లి గ్రామం అంతటా స్వీట్లు పంపిణీ చేసి గర్వంగా గ్రామస్తులందరికీ తన కుమారుడు విజయవంతుడయ్యాడని, ఇప్పుడు డాక్టర్ అయ్యాడని చెబుతుంది. ఆ విధంగా తల్లి చాలా కాలం క్రితం చదువుల కోసం నగరానికి వెళ్ళిన తన కొడుకు తిరిగి గ్రామానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు డాక్టర్ అయ్యాడు. నా కొడుకు నన్ను కలవడానికి ఖచ్చితంగా గ్రామానికి వస్తాడు.
నేను నా కొడుకుకి ఇష్టమైన ఆహారాన్ని వండుతాను అనుకుంటూ తన కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు నా కొడుకు వస్తాడని ఆమె ఆశిస్తుంది. ఇంటి ముందు వాహనాలు వెళ్ళినప్పుడల్లా తల్లి వెంటనే తన కొడుకు వచ్చినట్లుగా బయటకు పరిగెత్తుతుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోతాయి. రాత్రిపూట ఆమె నిద్రపోదు. నా కొడుకు నన్ను తీసుకువెళ్ళడానికి రాకపోవడం ఏమిటి? అతను నన్ను తనతో ఎప్పుడు తీసుకువెళ్తాడని ఆమె ఆలోచించేది. నేను ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు చేసే రోజులు ఇక లేవు. ఇప్పుడు నేను సౌకర్యవంతంగా కూర్చుని నా కొడుకు సంపాదించిన డబ్బును తింటాను. ఇక నేను ఇంట్లో సేవకులతో బంగ్లాలో బతుకుతాను అంటూ కలలు కన్నది. నా బాధాకరమైన రోజులు ఇప్పుడు ముగిశాయి. ఈ విధంగా ఆ తల్లి తన కొడుకు కోసం 1 సంవత్సరం గడుపుతుంది. కానీ ఆ సంవత్సరంలో ఒక్కరోజు కూడా తల్లి వద్దకు రాడు. అప్పుడు ఒకరోజు తల్లికి తన కొడుకు నుండి మరొక లేఖ వస్తుంది. ఆ లేఖలో ఇలా ఉంది: తల్లి, నాకు వివాహం అయింది. నేను వివాహం చేసుకున్న అమ్మాయి చాలా ధనిక కుటుంబానికి చెందినది. ఒక ప్రముఖ వైద్యుడి కుమార్తె. నేను ఒక ప్రముఖ వైద్యుడి కుమార్తెను వివాహం చేసుకున్నాను. నా జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంది. ఈ లేఖలోని మాటలను తల్లి చదువుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు నా కొడుకు డాక్టర్ అయినందున అతనికి చాలా మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయని, నాకు నచ్చిన అమ్మాయితో నా కొడుకుకు వివాహం చేస్తానని ఆ తల్లి కలలు కనేది. కానీ ఆ లేఖ చదివిన తర్వాత ఆ తల్లి కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఆమె ఆలోచించింది, ఓ దేవుడా, నేనేం పాపం చేశాను? ప్రతి తల్లిదండ్రుల కల తమ కొడుకును పెంచి అతనికి తన సొంత చేతులతో వివాహం చేయటం, అది ఒక సంతోషం. కానీ నా కొడుకు నన్ను తన పెళ్లికి హాజరు కావటానికి కూడా అనుమతించలేదు. అతను నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి రోజు చూడటానికే నేను నా కొడుకును పెంచానా? దీనికోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇతరుల ఇళ్లల్లో పాచి పనులు చేశాను. నా కొడుకు నన్ను తన పెళ్లికి కూడా పిలవలేదు అనే వాస్తవం నాకు అర్థమయ్యింది. ఆ తల్లి రాత్రంతా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అయినప్పటికీ ఆమె తన కొడుకును ఆశీర్వదించింది. ఆమె ఏడుస్తూ నిద్రపోయింది. కానీ ఆమె నోటి నుండి తన కొడుకుకు ఒక్క ఆశీర్వాదం మాత్రమే వచ్చింది. ఇప్పుడు తన కుమారుడికి వివాహమయ్యి తన కోడలు వచ్చినందున బహుశా వాళ్ళు కలిసి తనను కలవడానికి వస్తారని తల్లి ఆలోచించడం ప్రారంభించింది. ఆమె తన కోడలని చూసి ఆమెను ఆశీర్వదించాలని ఆలోచిస్తూ ఉండేది. ఆ ఆశతో తల్లి తన కొడుకు మరియు కోడలు కోసం వేచి ఉండి 1 సంవత్సరం గడిచిపోయింది. కానీ 1 సంవత్సరం తర్వాత కూడా కొడుకు కానీ కోడలు కానీ ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి తాను ఇప్పుడు నానమ్మ అయ్యానని, తన కొడుకు తన ఇంటికి వస్తాడని ఒక లేఖ వచ్చింది. ఈ వార్త విని తల్లి సహనం మరియు ఓర్పుకు సమాధానం లభించింది. ఒక వృద్ధ తల్లి తన కొడుకు గొప్ప డాక్టర్ అయ్యాడని తెలుసుకుని ఎంతో ఆనందపడింది. అయితే అతను తల్లిని కలవలేదు. పెళ్లి కూడా చేసుకున్నాడు. బిడ్డ కూడా పుట్టాడు. కానీ ఆ తల్లికి ఏ సమాచారం రాలేదు. అయినా ఆ తల్లి గుండెల్లో ఎలాంటి కోపం లేదు. కేవలం ఒకటి మాత్రమే ఉంది: నా మనవడిని చూడాలి. నా కొడుకు ఇంటికి ఒక్కసారి వెళ్ళాలి అని ఆలోచించింది. తన కొడుకు పంపిన చిరునామాతో ఆమె నగరానికి బయలుదేరింది. ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా ఆ తల్లికి ఎలాంటి భయమూ వేయలేదు. ఆమెది ఒకే ఒక్క కల మాత్రమే: నా మనవడిని ఒక్కసారి చేతిలోకి ఎత్తుకోవాలి అని. నగరానికి చేరిన ఆమె తన కొడుకు ఇంటి దగ్గరకు వచ్చింది. అది ఎంతో అందమైన బంగ్లా. ముందు మెరిసే కారు, గేటు దగ్గర కాపలాదారులు, ఇవన్నీ చూసి ఆమె గర్వంతో నిండిపోయింది. ఇది నా కొడుకు ఇల్లేనా అని ఆనందంతో పొంగిపోయింది. కానీ గేటు వద్దే అవమానం ఎదురైంది. వృద్ధురాలను చూసిన కాపలాదారులు, మీరు ఎవరు? బిచ్చగాళ్ళా? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. ఆమె ముద్దుగా నవ్వుతూ, ఇది నా కొడుకు ఇంటి చిరునామా. నేను అతని తల్లిని. మనవడిని చూడటానికి వచ్చాను అని చెప్పింది. వాళ్ళు నమ్మలేదు. మీలాంటి మహిళలు ఇక్కడ ఉండలేరు అని చెప్పి దూరం చేయబోయారు. ఆ సమయంలో తల్లి తన కొడుకు చిన్నప్పుడు పంపిన లేఖ చూపించగా ప్యూన్ ఆ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను సత్యంగా గుర్తించి గేటు లోపలికి అనుమతించాడు.
తల్లి సంచిలో బొమ్మలు, చీరలు, స్వీట్లు తీసుకుని ఆనందంగా లోపలికి వెళ్ళింది. మెట్లు ఎక్కుతూ తను గర్వంగా అనుకుంది, ఎంత ఎదిగినా నా బాబును చూసి గుండె నిండిపోతుంది. నా మనవడిని ఒకసారి ఒడిలోకి తీసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళగానే మనవడు ఊయలలో ఊగుతుంటాడు. ఆ తల్లి ఆ బిడ్డను చూసి ఆనందంతో పరిగెత్తి గుండెలకు హత్తుకుంది. ఆ చిన్నారి ఏడవడంతో కోడలు వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ వృద్ధురాలు ఎవరు? మా బిడ్డను ఎత్తుకుపోయేలా ఉంది అని తన భర్తను పిలిచింది. తన భర్త వచ్చి చూశాడు. కాని తల్లిని చూసి ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఈ వృద్ధురాలు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. తన కుమారుడు మాటలు విన్న ఆ తల్లి గుండె పగిలిపోయినట్లు అయ్యింది. నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే నేను నిద్రపోయేదాన్ని కాదని, నీ చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం రోజుకు 30 ఇళ్లల్లో పాచి పనులు చేసేదాన్ని అని నీవు మర్చిపోయావా అని అడిగింది. కాని ఆ కొడుకు మూగబోయాడు. మళ్ళీ ఒక్క మాట కూడా చెప్పలేదు. వృద్ధ తల్లి కన్నీటి ప్రవాహంలో మునిగిపోయింది. అయినా చివరికి తన చేతులు చాపి కొడుకుని ఆశీర్వదించింది. నాకు బాధ కలిగించినా సరే బాబూ, నువ్వు సుఖంగా ఉండాలి. నిన్ను ప్రేమించడమే నా జీవితం. వృద్ధ తల్లి తన కొడుకుని చూడటానికి నగరానికి వెళ్ళింది. ఎప్పటినుంచో ఎదురు చూసింది. ఇక తన మనవడిని కూడా చూడాలని ఆమె కోరిక. కాని ఆమె ఆశ, అంచనాలకు విరుద్ధంగా తన తల్లిని తన కొడుకు గుర్తించలేదు. తన భార్య అడిగినప్పుడు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నా తల్లి ఈ లోకంలో లేరు అని అన్నాడు. వృద్ధ తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన కుమారుడు డాక్టర్ అయ్యాడని ఆనందం కన్నా తనని తల్లిగా గుర్తించలేదన్న బాధ ఎక్కువగా బాధించింది. తన జీవితాన్ని కొడుకు కోసం త్యాగం చేసిన తల్లి ఇప్పుడు అతని చేతుల మీద తనే నిరాకరించబడింది. డబ్బు, పేరు, పదవి వచ్చిన తర్వాత కొడుకు తనకు జీవితం ఇచ్చిన తల్లిని మర్చిపోయాడు. ఈ సత్యం తల్లిని మానసికంగా భగ్నం చేసింది. ఆమె హృదయం పగిలిపోయింది. తాను చేసిన త్యాగాలు అన్నీ వృధా అయ్యాయి అని అనిపించింది. పిల్లలు లేని జీవితం ఎలా ఉంటుంది? ఈ విధంగా తల్లి తన కొడుకు ఇంటి నుండి బయటకు వెళ్ళి బంగ్లా వెలుపల ఉన్న ప్యూన్ గదికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న ప్యూన్ని పిలిచి, నా కొడుకుకి నేను ఒక లేఖ రాయాలి. నువ్వు నా కోసం ఈ లేఖ రాయగలవా అని అడుగుతుంది. ప్యూన్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆమె చెప్పినట్లు లేఖ రాయడం మొదలుపెట్టాడు. తల్లి ప్యూనుతో, బాబు, నాకు చాలా దాహం వేస్తుంది. నాకు కొంచెం నీరు తీసుకురాగలవా అని అడుగుతుంది. అప్పుడు ఆ తల్లి మాట విన్నప్పుడు నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేసరికి ఆ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీళ్లతో తిరిగి వచ్చినప్పుడు గదిలో దృశ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆమెను చూడగానే వెంటనే వైద్యుడికి సమాచారం అందించారు. ఈ వార్త విని డాక్టర్ మరియు అతని భార్య ఆ గదివైపు పరుగెత్తుతారు. కొడుకు తన తల్లిని ఆ స్థితిలో చూసినప్పుడు అతని పాదాల కింద భూమి జారిపోయినట్లు అనిపించింది. మరియు అతను తన తలను పట్టుకొని నేలపై కూర్చున్నాడు. తన మాటలు తన తల్లిని అంతగా ఉక్కిరిబిక్కిరి చేశాయని తనకు తెలియదని అతను భావిస్తాడు. తాను చెప్పిన మాటలు తల్లిని ఎంత గాయపరిచాయో ఇప్పుడు అతనికి అర్థమవుతుంది. అయితే తల్లి చేతిలో ఉన్న లేఖను కోడలు తీసుకుని చదవడం మొదలుపెట్టింది. ఆ లేఖలో ఇలా ఉంది. నన్ను చూసినప్పుడు నీ ముఖంలో అసహ్యం కనిపించింది బాబూ. కానీ నువ్వు పుట్టినప్పుడు నీకు కన్ను సమస్య ఉండేది. నేను నా ఒక్క కన్ను తీసేసి నీ కంటికి ప్రతిష్టాపన ఇచ్చాను. నన్ను అసహ్యంగా చూస్తున్నారు. మీ చదువుల కోసం నేను రాత్రింపగళ్ళు పనిచేశాను. నా శరీరం నలిగిపోయింది. వయసు ముందే వచ్చింది. కానీ నా సంతృప్తి నీ ఎదుగుదలే. నేను నీకోసమే బతికాను. కానీ చివరికి నువ్వు నాకు ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వలేకపోయినావు. నువ్వు నాకు కడసారి చూపు కూడా ఇవ్వకపోయినా నా ఆశీర్వాదం మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఇది లేఖ చదివిన తర్వాత కొడుకు కన్నీళ్లతో కుప్పకూలిపోయాడు. తన జల్లి జీవితాన్ని తన కోసం త్యాగం చేసింది. కానీ చివరికి అతను తన తల్లికి ఒక గ్లాసు నీరు కూడా ఇవ్వలేదు. తన భార్య ముందు తల్లిని దాచడానికి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు అబద్ధం ఆమె మరణానికి కారణమైంది. ఇప్పుడు ఆ తల్లిని బతికించలేడు. క్షమాపణ చెప్పలేడు. ఆ తల్లిని వదిలేసిన
మలినమైన అపరాధ భావనతో జీవితం మాత్రమే మిగిలింది. శివుడు పార్వతీదేవితో అంటున్నాడు, తల్లి తన కొడుకుని ఎంత కష్టపడి చదివించి డాక్టర్ చేసింది, కానీ ఆ కొడుకు చివరికి తన తల్లి గుర్తించ ఇప్పుడు ఆ తల్లికి కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. కొడుకుకి మాత్రం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగల్లేదు. ఈ ప్రపంచం ఎంత విచిత్రంగా మారిపోయిందో చూడు పార్వతి. తల్లి లేని వాళ్ళు తమ జీవితమంతా తల్లిని కోరి కష్టపడతారు. కానీ తల్లి ఉన్నవాళ్ళు ఆమెను గౌరవించరు, పట్టించుకోరు. భార్య పిల్లలు దూరమైనా తిరిగి కలవచ్చు, కానీ తల్లి మళ్ళీ రాదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వెనుదిరిగి చూడాలనుకున్నా అప్పటికే ఆలస్యం అయిపోతుంది. శివుడు ఓ ఘనమైన మాట చెబుతున్నాడు. పిల్లలే తల్లిదండ్రుల వృద్ధాప్యానికి బలమైన కర్ర. అదే పిల్లలు డబ్బు, పదవి, కాలం వల్ల తల్లిదండ్రులను మర్చిపోతే వాళ్ళు తల్లిదండ్రుల హృదయాన్ని నెత్తిన మోపిన రాయితో కొట్టినట్లే. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. కానీ అదే పిల్లలు ఎదిగాక వారిని అవమానిస్తారు, గుర్తించకపోతారు. ఇది ఓ తల్లిదండ్రుల పట్ల చేసే ఘోరమైన అన్యాయం. పిల్లలు కొంతమంది ఇలా అంటున్నారు, తల్లి నాకు ఏం చేసింది అని. శివుడు ఆప్యాయంగా సమాధానం ఇలా చెప్తున్నాడు. మీకు జీవితం ఇచ్చింది, బిడ్డలా పట్టుకుని నడిపించింది, చదివించింది, పెంచింది, సమాజంలో నిలబెట్టింది. ఆ తల్లిని గౌరవించకపోతే మిమ్మల్ని మీరే గౌరవించినట్లే. తల్లిదండ్రులు తమ పిల్లల శ్రేయస్సు కోసం ఎప్పుడూ ప్రార్థిస్తారు. తమకేమీ అవసరం లేకుండా, స్వార్థం లేకుండా వాళ్ళ విజయమే తమ ఆనందంగా భావిస్తారు. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు అందాన్ని పోగొట్టుకుంటుంది. కానీ అదే బిడ్డ పెరిగాక తన భార్య అందంలో తల్లిని మర్చిపోతాడు. ఎంత దారుణమో అది. పిల్లలు పెరిగాక మనం వారికి ఏమి ఇవ్వగలమో తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ జీవితాన్ని పూర్తిగా ఇస్తారు. పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మర్చిపోతే కాలచక్రం తిరిగి వారిని కూడా అలాగే శిక్షిస్తుంది. అందుకే శివుడు అందరికీ ఇలా చెప్పాడు. మొదటిది, మీ పిల్లలు మీ వృద్ధాప్యంలో మద్దతు ఇస్తారనే భ్రమలో ఉండకండి. వారు మిమ్మల్ని ప్రేమించకపోతే మీ ఆశలే మీకు బాధలవుతాయి. అందుకే ఇప్పటి నుంచి మీరు స్వావలంబంగా మారండి, శక్తివంతులుగా తయారవ్వండి, కొంత పొదుపు చేసుకోండి. రెండవది, మీ పిల్లలు ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అని ఆశించకండి. వారు వారి కుటుంబాలలో, పదవుల్లో మిమ్మల్ని మర్చిపోయే అవకాశము ఉంది. కాబట్టి బాధపడకుండా మితమైన ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులుగా గౌరవంగా జీవించండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.